అరే నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అన్నయ్య. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నాకు అక్కడ పనే ఉంది. నువ్వు విషయం ఏంటో చెప్పు. ఏంటి? నువ్విప్పుడు వచ్చిన దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉందని నాకు అర్థమైందిలే. అవును, నేనిక్కడ పనుంటేనే వస్తానా? అలా కాదు, ఇప్పుడొచ్చింది ఆ ఉద్దేశంతో అని నీ మొహం చూస్తే అర్థమవుతోంది. అదేమో దాచడానికి ఏమీ లేదు. కళ్యాణికి సంబంధించిన విషయం. కళ్యాణికి ఏమైంది? తనకి అమ్మ స్థానంలో లేక అమ్మగానే ఒకరు కావాలి. అలా తను చెప్పిందా? తను చెప్తే మీరు ఒప్పుకుంటారా అన్నయ్య? కళ్యాణిని పెంచడం కోసం పెద్ద త్యాగం చేస్తున్నట్టు మీ ఉద్దేశాన్ని వదిలేయండి. కళ్యాణి విషయాలు మాత్రం కాదు, సూరజ్ అనే కూడా ఒక మనిషి కావాలి. అందుకు నేను పెళ్లి చేసుకోవాలి, అదే కదా విషయం? ఉమ్. నేను ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి జీవితం ఇప్పుడెలా ఉందో తెలీదు. కానీ నన్ను ఇష్టపడ్డ ఒకే ఒక కారణంగా తనకు దురదృష్టకరమైన జీవితం ఏర్పడింది. ఆ తర్వాత చమేలి, తనది ఇంకో రకం కష్టం. ఇంకో అమ్మాయి జీవితంతో కూడా ఆడుకోవాలా నేను? మీ గురించి అన్ని విషయాలు తెలిసినా కళ్యాణిని కూతురులాగా చూసుకునే ఒకరు మీకు భార్యగా దక్కితే? అధిక కల్లో మాత్రమే జరుగుతుంది. అలా ఒకరు ఉన్నారు. సావిత్రి అత్తయ్య కూతురు గీతు. అమ్మ కూడా వాళ్ళతో మాట్లాడింది. ఈ పెళ్లి ప్రపోజల్ తనకి తన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓకేనే. నువ్వు పైకిలే. సూరజ్ అన్నయ్య, నన్ను అడగకుండా నా పెళ్లి గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు? మాకు కూడా కొన్ని బాధ్యతలున్నాయి. ఈ విషయంలో అవేం వద్దు. ఇకపైన పెళ్లి ప్రస్తావన నా దగ్గరికి ఏమాత్రం తేవద్దు. అన్నయ్య, గీతుతో ఒక్కసారి మాట్లాడి చూడండి. నా జీవితంలో మూడవ అమ్మాయి అసలు ఏమాత్రం వద్దు. తరువాత కళ్యాణి. తనకొక అమ్మ కావాలని ఏమీ లేదు. ఈ విషయం ఇంతటితో క్లోజ్ చేసేయ్. నేను గీతుని ఇక్కడికి రమ్మని నీకే చెప్తున్నాను, ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టేసేయ్. కళ్యాణిని పెంచడానికి నాకు పెళ్ళాం అక్కర్లేదు. విన్నారు కదా, ఇక మీదట అన్నయ్యతో తిట్లు తినడానికి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పద్దు. ఇక మీదట నేను రాను. వీడికి వేరే పనే లేదు. త్వరగా రారా విను. ఏం కొనడానికి కొట్టుకు వెళ్ళావు? అదెందుకు నువ్వు తెలుసుకోవాలి? నిజం చెప్పు విను. ఈ రోజు ఉదయం నువ్వు ఎందుకు అమ్మ దగ్గర 20 రూపీస్ తీసుకున్నావు? దాంతో ఏదో కొనుక్కోవడానికే కదా నువ్వు కొట్టుకు వెళ్ళావు. నేనేం కొనుక్కోలేదు. 20 రూపాయలు క్లాస్ లో ఇచ్చేసాను. లేదు, నువ్వేదో కొనుక్కున్నావు. నేను కొనుక్కోలేదని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అడగడానికి నువ్వు పోలీసువా? రే విను, మనల్ని పెంచడానికి చదివించడానికి అమ్మ చాలా కష్టపడుతోంది. అలాంటప్పుడు నువ్వు డబ్బు తీసుకొని అనవసరంగా దాన్ని ఖర్చు పెడితే అది పాపం రా. అమ్మ మన కోసం కష్టపడితే చాలు కదా, ఎందుకు బామ్మకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఆ మనిషి కూడా వచ్చేసాడు. బామ్మ మనతో ఉండడం వల్లే ఆ మనిషి ఇక్కడికి వచ్చాడు తెలుసా? బామ్మని తరివామంటే ఆ మనిషి కూడా వెళ్ళిపోతాడు. నీతో ఇలా ఎవరు చెప్పారు చెప్పు? అవన్నీ నాకే తెలుసు. పాటిని తరివేయాలి, నేను ఎలాగో తరివేస్తాను. ఇంకెవ్వరూ అక్కర్లేదు. మన ఇంట్లో మనం మాత్రమే ఉండాలి. అందరినీ తరివేసేయాలి. ముందు ఆ బామ్మని నేను అన్ని సరి చేస్తాను, చూస్తూ ఉండు. నా మీద కోపంతో వేణుగోపాల్ మీ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్లాలంటారు. వాడు మాత్రమే కాదు, నా 3 పిల్లలు కట్టుకట్టుకొచ్చినా నా ఇష్టం లేనిదే ఇక్కడి నుంచి నన్నెవరూ తీసుకెళ్లేరు. మీరిక్కడే ఉండడం నాకు ధైర్యంగా ఉంది. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను. ఆ ఇంట్లో అలా మంచాన పడి చస్తానేమో అనుకున్నాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, వాడికి పిల్లలున్నారు. ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదు. ఆఖరికి నువ్వొచ్చావు, నన్ను కాపాడావు తల్లి. నిన్నెంతో కష్టపెట్టాను, నన్ను ఆదుకున్నావు. ఇప్పుడే నీ విలువ తెలిసింది. పూర్తిగా నిన్ను అర్థం చేసుకున్నాను. నేనిప్పుడు బతుకుతున్నది నువ్వున్నావన్న ధైర్యంతో. వేణు జామీన్ అయిపోతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను లేచి ఆరోగ్యంగా తిరగాలి. ఇలా అద్దీంట్లో బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదు.
ఇంకా మనకి సొంత ఇల్లు ఉందిగా, అక్కడికి వెళదాం. అది ఇప్పుడు సుమేష్ పేర్లో ఉందిగా. నువ్వు నాతో రా అమ్మా, అందరం కలిసి ఉందాం. ఎందుకమ్మా గుమ్మని లాక్ చేయకుండా పెట్టావు? ఆ మనిషి వెళ్ళిపోయాడా? విను, వీడి విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు, అచ్చం అలాగే ఉన్నాడు. గుమ్మల్లోనూ రూమ్లోనూ ఎక్కడా నాన్న లేరు. ఒకవేళ వెళ్ళిపోయారా? వాడెక్కడికి వెళ్ళడమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంటాడు. ఈ కలిపుంచాను, దోశలు కూడా ఆ, వేశాను. దోశ అంట. ఎప్పుడు చూసినా దోశేనా? చికెన్ చేయలేదా? చికెన్ చేస్తే మాత్రం నువ్వు తింటావా? మగపిల్లలు చికెన్ తక్కువ తింటే చాలు. తెలుస్తుందిలే మీరు ఇక్కడ రోజు చికెన్ చేస్తున్నారని. నాకు జీతం తక్కువే వస్తోంది, అందువల్ల నేను అవన్నీ చేయలేను. బామ్మకి నాన్నకి ఎందుకు మీరు భోజనం పడుతున్నారో చెప్పండి. వారిని వాళ్ళ ఇంటికి పంపించేయండి. మళ్ళీ అప్పుడు ఎప్పటిలాగే మనం ముగ్గురు ఉండొచ్చు కదా. నువ్వు ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా వెళ్ళి యూనిఫామ్ మార్చుకో. అఖిల, వాడికి డ్రెస్ తీసివ్వు. నేను అందరి బట్టలు ఉతికేసి వస్తాను. ఇదిగో గ్లాస్ తీసుకో. నాన్న నిన్నేమైనా అడిగాడా అమ్మా? నాన్నకి ప్రేమగా మాట్లాడటం తెలియదు బామ్మ. వాడెలా ఉంటేనే మనం ప్రేమగా ఉందాం. నాన్నని చూస్తే మాకు భయంగా ఉంది బామ్మ, అందుకని. రే విను, రే విను, తలుపు తెరవరా విను. తెరవరా, రే విను. నువ్వు లోపల ఏం చేస్తున్నావు? ఎందుకు తలుపు తాళం వేసుకున్నావు? నేను డ్రెస్ మార్చుకుంటున్నాను. ఇలాంటి అలవాటు నీకెప్పుడూ లేదే. ఏదో ఒక దొంగ పని చేస్తున్నావు. తలుపు తెరుచుకొని ఎవరైనా డ్రెస్ మార్చుకుంటారా? రా, వచ్చి దోశలు తిను. రా. నన్ను వదిలు. నువ్వు వెళ్ళి తిను, నేను తర్వాత వచ్చి తింటాను. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు, నేను నిక్కర్ మార్చుకోవాలి. ఆ, వీడికి వేరే పనే లేదు. పెద్ద మనిషి దిగొచ్చాడు. హా, మొత్తం ప్లాన్ అంతా వేస్ట్ అయ్యేది. ఏమైంది విను? ఆ, ఏం లేదు. నీకు దోశలొద్దా? లేదు, అక్కర్లేదు. మీరు తినండి అక్క. ఉమ్. తిను తిను, నాకిప్పుడు ఆకలి వేయడం లేదు.
చంపాలనుకుంటున్నారు. అమ్మా, అయ్యయ్యో, బాలా, అమ్మా, అమ్మా, బాలా, తొందరగా రామ్మా. అయ్యో, అయ్యో, అమ్మా, అయ్యయ్యో, దేవుడా, అయ్యో, అయ్యయ్యో, అమ్మా, అమ్మా, అయ్యో, అయ్యో. ఎవరిక్కడ టపాకాయలు పెట్టింది? ఏమైంది? వీడు నన్ను చంపాలనుకున్నాడు, పాపిష్టుడు. దేవుడా, దేవుడా, బాలా, ఏమిటత్తయ్య? ఏం జరిగింది ఇక్కడ? వాడు నన్ను చంపాలనుకుంటున్నాడమ్మా. ఈరోజు నిన్ను ఏం చేస్తున్నారు అక్కడ? అదృష్టం కొద్దీ నా తల దగ్గర పెట్టలేదు. చూడమ్మా ఎలా చూస్తున్నాడు. దేవుడా. రారేటు నానమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. క్షమాపణ అడుగు. విను. ఆగు విను. సారీ అడిగేవాళ్ళు. ఆ కసాయం నన్ను చంపేసేవాడు. మీకేం కాలేదుగా బామ్మ? ఆ మీకేం కాలేదుగా అని అడిగాను. ఆ నా చెవి వినపడ్డం లేదు, అస్సలు వినపడ్డం లేదు. సరైపోతుందిలేండి. ఆ ఆ, వాణ్ణి నువ్వు మార్చాలే. అమ్మా, బామ్మ చెవులు వినపడ్డలేదనుకుంటాను. మరింత దగ్గరగా టపాకాయలు కాలిస్తే కాసేపట్లో సరవుతుంది. ఆ పిల్లోడు మారేట్టు లేడే. ఈ రోజు తల దగ్గర పటాసులు పెట్టాడు, ఒకవేళ రేపు బాంబు పెడతాడు. ఇప్పుడు నువ్వు వాణ్ణి దండించకపోతే ఇక జీవితాంతం నువ్వు ఏడవాల్సిందే. ఇలా చూడు విను. నువ్వు ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నావు? నానమ్మకి ఏమైనా అయ్యుంటే మనమేగా జవాబు చెప్పాలి. అమ్మే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు ఆవిడతో ప్రేమగా నడుచుకోవాలి కదా. బామ్మని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? బామ్మ వచ్చినందువల్ల ఆ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చాడు. ఎవరు? వేణుగోపన్. పెద్ద బామ్మ, నాన్న, నాకు ఇద్దరు వద్దు. మనం మాత్రమే ఇక్కడ ఉందాం. అమ్మా, బామ్మ భయం ఇంకా పోలేదమ్మా. పోకపోతే మంచిది. భయపడి చచ్చిపోతే బాగుంటుంది. విను, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వీడు మీ నుండి వాళ్ళు 20 రూపాయలు తీసుకొని వెళ్ళినప్పుడే నేను అనుకున్నానమ్మా. కానీ ఇంత పెద్ద తప్పు చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నేను నిన్ను తొక్కేస్తాను. విను, నువ్విప్పుడు చేసిన పనికి కర్ర తీసి నిన్ను బాగా కొట్టుండాలి. పోతే పో, నేను ఊరుకుంటుంటే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. మీకు నేను వద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఏం చేసినా తిడతారు, కొడతారు. నేను మీకంటే ఇష్టం లేదు, అంతే కదా? మీరిద్దరూ నాకెప్పుడు సమానమేరా? లేదు, నీకు తనే ఎక్కువ ఇష్టం. నువ్వు ఇలాగ పొగరు చూపించుకురా. నువ్వు మాట్లాడదు, వెళ్ళిపో. విను, నువ్వు ఇలా చేస్తున్నందువల్లే దెబ్బలు తింటున్నావు. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలని నీకు తెలీదా? ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని మాత్రం ఆలోచిస్తున్నావు. నానమ్మని తరిమేయడానికి టపాకాయలు కాల్చాలని ఎవరు చెప్పారు? నువ్వు ఎంతగానో ప్రేమించి అభిమానించి చూసుకోవాల్సిన మనిషే నానమ్మ. నాకు వాళ్ళు నచ్చలేదు. మీరు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. లేదంటే నేను ఇప్పుడు కొన్న కొట్లో చాలా పెద్ద బాంబు ఉంది. దాన్ని కొని బామ్మ తల మీద పెట్టి పేలుస్తాను. బామ్మ మీద మాత్రమే కాదు, నిద్రపోతున్న నాన్న మీద కూడా పెట్టి కాల్ చేస్తాను. అందుకని పంపించేయండి. విను, నేను అలాగే చేస్తాను.
ఓ, తల్లి పిల్లలు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? లేదా నన్ను ఇక్కడి నుండి ఎలా తరవాలని ప్లాన్ చేస్తున్నారా? ఏంట్రా అలా చూడటం అంతా మీ అమ్మ దగ్గర ఉంచుకో, నా దగ్గర కాదు. ఇలా కోపంగా చూడడం మీ అమ్మే నేర్పించుంటుంది. ఇలా చూడు, ఈరోజు నేను తాగలేదు. ఇంటి లోపలికి వెళ్ళచ్చా? అమ్మా, మనం ఇప్పుడేం చేయాలమ్మా? మీ ఒక్కరి వల్ల నా పని మొత్తం పాడయ్యింది. మీకు భయపడి పిల్లలు ట్యూషన్కి రావడం లేదు. మేము జీవించాలి. ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జైల్లో పనిచేసినందుకు డబ్బులు ఇచ్చారు, ఇంతే మిగిలింది. ఇదిగో. భర్త జీతంతో పిల్లల్ని ఇంటిని చూసుకుని బతకాలి అని ఆశ ఉండేది, కానీ అది ఇప్పుడు లేదు. మీ డబ్బులతో ఒక్క రోజు కూడా గడవకూడదు అనేదే నా ప్రార్థన. నీకు డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. అలాంటప్పుడు మీరెందుకండి ఇక్కడికొచ్చారు? దారి తప్పిన భార్య, తన పిల్లలు ఇలా మా గురించి అనుకుంటున్నప్పుడు ఎందుకు ఇక్కడికొచ్చారు? నేనే నీతో చెప్పాను కదే, నా దగ్గర నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. నన్ను వదిలేసి నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఎప్పటికీ వదలను. ఇదిగో, కావంటే తీసుకో. ఇంకా 2 రోజులు అయిందంటే ఇది కూడా ఉండదు. తీసుకోవా? వద్దు. జైల్లో మీరు పనిచేసిన డబ్బులివి. ఒక మనిషిని చంపిన చేతులతో సంపాదించినది. ఇందులో ఒక్క రూపాయి కూడా నాకు, నా పిల్లలకో వద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు, లేకపోతే నేను మరో మార్గం వెతుక్కోవాలి. ప్రాబ్లం ఏంటి సార్? వాడిని ఇక్కడ పిలవండి. ఎవరిని? మీ భర్త ఉన్నాడు కదా, వేణుగోపాల్, అతన్ని. జామీన్లో వచ్చిన ఖైదీ తప్పు చేస్తే జామీన్ క్యాన్సిల్ అయిపోతుంది. పెళ్ళాంతో పిల్లలతో చాలా సంతోషంగా ఉండి బాగా కలర్ వచ్చినట్టున్నావు. సార్, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నిన్ను వెల్కమ్ చేస్తానికి వచ్చి బండి ఎక్కండి సార్. ఎందుకు? రేపు పూర్వకు నీకు నీ వార్నింగ్ ఇచ్చాను కదరా, సైలెంట్గా ఉండమని. మీరు చెప్పినట్టు నేను ఇక్కడ సరిగ్గానే సార్ ఉన్నాను. మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నా. అవును, నువ్వు ఇక్కడే ఉన్నావు. అద్దెడుతానికి వచ్చిన ఇంటి ఓనర్ సురేందర్ని నువ్వు మర్డర్ చేస్తున్నావని కంప్లైంట్ వచ్చింది. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలి.